భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. మరొక ధర్మ సందేహం. ఉద్యోగం చేసే స్త్రీ 9 రోజులు పనితో వీలవక దసరా పూజల్లో ముఖ్యమైన రోజులు ఏ రోజుల్లో పూజ చేసుకోవాలి అనేది, అంటే ఉద్యోగం చేసే మహిళల గురించి ఈ ప్రశ్న అడిగారండి. చాలా చక్కటి ప్రశ్న. ఎందుకంటే ప్రస్తుతం రోజుల్లో ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, శాస్త్రం ప్రకారం చెప్పినవన్నీ చేయలేమనే ఒక గిల్ట్, చేయలేకపోతున్నామని. మరి మనం ఏం చేయొచ్చు అంటే, మనకి ఇంకా ముక్తి మార్గం లేదా, మనం తరించడానికి మార్గం లేదా అంటే డెఫినెట్గా ఉంది. ఎప్పుడు అమ్మవారు చూసేది రాశి కంటే వాసి ముఖ్యం అని చెప్తారు. భక్తి ప్రధానం. అంటే ఇప్పుడు మనకు ఉద్యోగరీత్యా 9 రోజులు మనకి సెలవు పెట్టుకుని ప్రతిసారి ఇంట్లో చేసుకోవడం కుదరదు. నేను కూడా ఉద్యోగం చేస్తున్నప్పుడు నాకు అలాగే ఒక్కొక్కసారి వీలయ్యేది కాదు. కానీ పట్టుదలగా ఏంటంటే, మాకు అదే సమయంలో నేను మా ఆధ్యాత్మిక సెంటర్కి కన్వీనర్గా ఉండడం వల్ల మాకు ప్రతిసారి దసరాల్లో ఆఫీస్లో ప్రోగ్రామ్స్ నిర్వహించాల్సి రావడం వల్ల ఆ 9 రోజుల్లో 5 రోజులు మా దసరా ఓపెన్ ఎయిర్ ప్రోగ్రామ్స్ ఉండేవి. పెద్ద పెద్ద వక్తల్ని పిలిచి వాళ్ళ చేత, పండితుల చేత మనం సత్సంగాలు అవి అరేంజ్ చేయడం, మ్యూజిక్ ప్రోగ్రామ్ కాన్సర్ట్స్ అవి పెట్టడం, హరికథ బుర్రకథ ఇలాంటివి పెట్టడం, ఇవి జరిగేవన్నమాట. అలాంటివి ఉన్నప్పుడు మరి న్యాచురల్లీ ఆర్గనైజర్గా మనం ఆ రోజు సెలవు పెట్టుకోవడానికి వీలుండదు కదా, ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాలి. కాబట్టి పొగలంతా నేను చేయాల్సిన విధులన్నీ ఆఫీస్కి వెళ్తూ చేస్తూ, ఇంట్లో పొద్దున్నే వెళ్లే ముందర చేయాల్సిన పూజ చేసేసుకుని, సాయంత్రం వచ్చాక ఆ రోజు మనం నవరాత్రి పూజగా ఏం చేయాలో అదంతా స్నానం చేసి మళ్ళీ నైవేద్యాలు చేసుకుని పూజ చేసుకుని భోంచేయడం ఒక పూట ఉండి అది చేసుకునేదాన్ని. అలా అంత కష్టపడడం కూడా అందరికీ కుదురుతుందో కుదరదో మనకు తెలియదు కదా. అందుకని కొంచెం అమ్మవారికే అంత కరుణ ఉన్నప్పుడు ఆడవాళ్ళ మీద, మరి ఇన్ని పనులు నిర్వహిస్తూ మల్టీటాస్కింగ్ చేస్తున్న ఆడవాళ్ళకు కూడా అయ్యో నేనేం చేసుకోలేకపోయాని అమ్మవారికి అని అనిపిస్తుంది కదా. అప్పుడు ముఖ్యంగా ఈ దసరా 9 రోజుల్లో ఏ రోజులు పూజ చేసుకోవచ్చు ఆడవాళ్ళు, బిజీగా ఉన్న ఆడవాళ్ళు అంటే, మూలా నక్షత్రం నుంచి మొదలుపెట్టి, మూలా అంటే సప్తమి రోజు, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఈ 4 రోజులు అంటే 3 రోజులు వ్రతము, సెలబ్రేషన్, దశమి రోజు, ఈ 4 రోజులు కనీసం ఈ 3 రోజులు పూజ చేసుకుంటే 9 రోజులు చేసుకున్నట్టే. అంటే ఇప్పుడు ఇందులో భాగంగా నవరాత్రుల్లో ఏం చెప్పారు, దుర్గా, లక్ష్మి, సరస్వతి, ఆ 3 మెయిన్ అంశాలకి 3 అవతారాలు అలా ఉన్నాయి. సాత్వికమైనవి, రాజసికమైనవి, తామసికమైనవి. ఈ 9లో కనీసం ఒక్కొక్కటి, అంటే ఇప్పుడు మనం ఫాలో అయ్యేటప్పుడు కూడా ఎలా చెప్తారంటే, మొదటి 3 రోజులు దుర్గా అవతారాలు 3 అని కొంతమంది, రెండో వచ్చే 3 రోజుల్లో లక్ష్మీ అవతారాలు 3 అని, తర్వాత వచ్చే 3 రోజులు సరస్వతి అవతారాలు 3 అని చెప్తారు. కొంతమంది ఏం చెప్తారు, 1 2 3 4 5 6 7 8 మొత్తం వరుసగా తీసుకుంటే 9 వరుసగా ఉండేటట్టు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అన్నట్టుగా అలా చెప్తారు. అంటే ఒక దుర్గా, ఒక లక్ష్మి, ఒక సరస్వతి అట్లా. కాబట్టి ఈ చివరి రోజులు 3 రోజులు చేసుకునేటప్పుడు మూలా నక్షత్రం రోజు మనం ఎలాగో సరస్వతి పూజ చేస్తాం, సప్తమి రోజు, ఆ రోజు సరస్వతి, సాత్వికమైన సరస్వతి అమ్మవారిని చక్కగా తెల్లటి యాకుందేందు తుషారహార ధవళ, అంటే అంతా ధవళ వస్త్రం అన్నమాట, ధవళ రంగు ఆవిడది, తెల్లటి రంగు, తెల్లటి చీర, తెల్లటి పూలు, తెల్లటి కలువలు, తెల్లటి నైవేద్యాలు, మనసు తెల్లగా స్వచ్ఛంగా, చదువుకి జ్ఞానంకి ప్రతీక కాబట్టి జ్ఞానంకి సంబంధించిన స్తోత్రాలు, సరస్వతి ద్వాదశనామ స్తోత్రాలు, సరస్వతి అష్టోత్తరం, సంపత్ప్రద సరస్వతి అని, తర్వాత దేవి భాగవతంలో సరస్వతికి సంబంధించినవి, మళ్ళీ తర్వాత దుర్గా సప్తశతి, వీటిల్లో సరస్వతికి సంబంధించిన శ్లోకాలు, పాటలు, అంటే ఎక్కడైతే సంగీతం, సాహిత్యం ఇవన్నీ అమ్మవారికి చాలా ఇష్టమైనవి కాబట్టి దేవి భాగవతం పారాయణ, ఇలాంటివన్నీ సరస్వతి పూజ రోజు మనం చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి మనకి దుర్గాష్టమి రోజు మనం ఎలాగో దుర్గాదేవికి చాలా మనకి శక్తి బాగా పెంచమని దుర్గాదేవికి మనం పూజ చేసుకుంటాం కాబట్టి ఆ రోజు అమ్మవారిని దుర్గా రూపంలో మనము 2వ రోజు పూజ చేసుకుంటాం. 3 రోజులు చేసేవాళ్ళు. తర్వాత సరస్వతి చెప్పాం, దుర్గ చెప్పాం, తర్వాత లక్ష్మి. మహాలక్ష్మి రూపంగా అమ్మవారిని కొలిచినప్పుడు అష్టైశ్వర్య ప్రదాత, మనకు కావాల్సిన ఇహానికి పరానికి కావాల్సిన ఏం కావాలన్నా విష్ణుమూర్తి మనకి సస్టెనెన్స్కి ఆయన డిపార్ట్మెంట్ కాబట్టి ఆయన్ని కరుణించి ఆయన ద్వారా మనకి, ఆయన ఎవరెవరికైతే ఏ కర్మల ద్వారా ధనాన్ని ఇమ్మని ఆయన ఆదేశిస్తారో వాళ్ళందరికీ కూడా ఆవిడ కరుణా కటాక్షాలతో అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఇవన్నీ ఇచ్చే తల్లి లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవికి ఒకరోజు, సరస్వతికి ఒకరోజు, దుర్గకు ఒకరోజు, శక్తియుక్తులు కావాలి మనం ఏం పని చేయడానికైనా కావాలి. ఈ 3 రోజులైనా కనీసం ఉద్యోగం చేసే ఆడవాళ్ళు నియమనిష్టలతో చక్కగా ఈ నిర్దేశించింది పొద్దునుంచి ఉపవాసం ఉండి పొద్దున చేయాల్సిన లఘు పూజ చేసుకుని వాళ్ళ కార్యక్రమాలకి ఆఫీస్కి వెళ్ళిపోవాలన్నా పొద్దున అష్టోత్తరాలు, లఘు పూజ అంతవరకు చేసేసి అవసర నైవేద్యాలు, పళ్ళు, పాలు అలాంటివి నివేదన చేసుకుని వాళ్ళ వర్క్ వాళ్ళు చూసుకుని సాయంత్రం వచ్చాక
మళ్ళీ శుచిగా స్నానం చేసి షోడశోపచార పూజ అమ్మవారికి ఆ రోజు ఆ అవతారం ఏదైతే ఆ అవతారంకి సరిపోయిన పూజలు, పారాయణలు, మహానివేదన ఇవన్నీ చేసి తర్వాత ప్రసాదం తీసుకోవచ్చు. ఎలాగో ఈ అన్నీ చేయలేని వాళ్ళు విజయదశమి రోజు అపరాజితాదేవి, రాజరాజేశ్వరి ఆ రోజు అమ్మవారిని మనం ఈ 9 రోజుల్లో మనం భావించిన 9 అవతారాలు ఏవైతే ఉన్నాయో ఆ అవతారాలన్నింటినీ స్మరించుకుంటూ ఆ రోజు చేయలేకపోయిన వీటికి ప్రాయశ్చితంగా అనుకోండి, మనం ఇలా చేయలేకపోయామమ్మా, ఇంతే శక్తి ఉంది, ఈ 3 రోజులది నేను చేసుకున్నాను, 9 రోజులకి చేయాల్సినవన్నీ కూడా ఒకసారి ఏదైనా శ్లోకాలు, యాదేవి సర్వభూతేషు దేవి స్తుతి, అవి చక్కగా అందులో చిన్న చిన్న శ్లోకాలు ఉంటాయి. అంటే మాతృరూపేణ సంస్థిత అని, తర్వాత శక్తి రూపేణ సంస్థిత, ఇలా ఒక్కొక్క శక్తికి అమ్మవారి స్వరూపాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆ శ్లోకాలు మనం స్మరించుకున్నా కూడా 9 రోజులు అమ్మవారి అవతారాలన్నీ స్మరించుకున్నట్టే. అట్లా చేసుకుని వేడుకగా మనం నైవేద్యాలు అవన్నీ పెట్టుకుని విజయదశమి రోజు మనం చేయాల్సిన సెలబ్రేషన్ అంటే మన లోపల ఏదైతే చెడు ఉందో ఆ చెడు మీద మంచి సాధించిన విజయాన్ని సెలబ్రేషన్గా విజయదశమి జరుపుకుని ముగిస్తాం. నమస్తే.